బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ ఖరారయ్యారు. పాకా వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది. రేపు మధ్యాహ్నంతో రాజ్యసభ నామినేషన్ గడువు ముగియనుండగా బీజేపీ తమ అభ్యర్థిని ఖరారు చేసింది. రేపు మధ్యాహ్నంతో బీజేపీ రాజ్యసభ అభ్యర్థి నామినేషన్ గడువు ముగియనుండటంతో బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణను బీజేపీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆయన రేపు నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. పాకా వెంకట సత్యనారాయణ విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానంలో పాకా వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. రేపు రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ తన నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. వైసీపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా ఉన్న విజయసాయిరెడ్డి రాజీనామా చేయడంతో మిగిలి ఉన్న 2 ఏళ్ల కాలానికి అభ్యర్థిత్వానికి నామినేషన్ గడువును ఇచ్చింది ఈసీ. ఈ నేపథ్యంలో ఏపీ రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకట సత్యనారాయణ పేరును ఖరారు చేసింది బీజేపీ. ఈ నేపథ్యంలో పాకా వెంకట సత్యనారాయణ రేపు మధ్యాహ్నంలోపు నామినేషన్ గడువు ముగియనుండటంతో రేపే పాకా వెంకట సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. రాజ్యసభ అభ్యర్థిగా అనేక మంది పేర్లు వచ్చినప్పటికీ రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ పేరునే ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్. సునీల్, ఎట్టకేలకు బీజేపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా పాకా వెంకట సత్యనారాయణ ఆ పార్టీ అధిష్టాన వర్గం ఖరారు చేసింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయసాయిరెడ్డి వైసీపీ నుంచి రాజీనామా చేసిన నేపథ్యంలో మిగిలిన కాలానికి ఉప ఎన్నిక జరగబోతుంది. ఈ నేపథ్యంలోనే దానికి నోటిఫికేషన్ విడుదలైంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఆఖరి సమయంగా ఉంది నామినేషన్ దాఖలు చేయడానికి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వరకు కూడా కొంత ఉత్కంఠ అయితే కొనసాగింది. ఎవరికి వస్తుందా అని మందకృష్ణ పేరు, అదేవిధంగా అన్నామలై పేరు, స్మృతి ఇరానీ పేర్లు కూడా వినిపించాయి. బీజేపీ కోటాకి ఇది కూటమి వదిలేసిన పరిస్థితుంది. చంద్రబాబు కూడా మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా ప్రధాని అదేవిధంగా ఏదైతే అమిత్ షాతో కూడా చర్చించారు. ఈసారి ఏదైతే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానాన్ని బీజేపీకి వదిలేయాలని కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ బీజేపీ హైకమాండ్ ఈ రోజు కొద్దిసేపటి క్రితమే నిర్ణయం తీసుకుంది. ఆ పార్టీలో సీనియర్ సభ్యుడైన పాకా వెంకట సత్యనారాయణని ఖరారు చేశారు. మొన్న ఏదైతే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో కూడా బీజేపీ నుంచి పాకా వస్తారని చెప్పి అందరూ భావించారు. కానీ ఆఖరి నిమిషంలో సోమవీర్రాజుకి ఆ పదవి దక్కిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో ఈసారి ఎటువంటి చర్చ పాకా సత్యనారాయణ పేరు రాలేదు. ఆఖరి నిమిషంలో పాకా ఏదైతే RSS లో క్రియాశీలంగా పనిచేశారు, అదేవిధంగా బీజేపీ క్రమశిక్షణ సంఘంలో పనిచేశారు, బీజేపీకి చాలా కాలం నుంచి సేవ చేస్తున్నారు, ఆ పార్టీ పెద్దలందరికీ సుపరిచితుడు. ఈ నేపథ్యంలో అన్ని కూడా ఆ పార్టీ ఏదైతే అంకిత భావంతో పనిచేస్తున్న నేతగా ఆ పార్టీ హైకమాండ్ అతన్ని గుర్తించింది. ఎట్టకేలకు రాజ్యసభ అభ్యర్థిగా ఆ పార్టీ బీజేపీ అభ్యర్థిగా ఖరారు చేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటల లోపు ఆయన నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం మొత్తం కూడా నామినేషన్ సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చేశారు. రేపు ఉదయం 11 గంటల తర్వాత కూటమి నేతలంతా కలిసి పాకా సత్యనారాయణని తీసుకుని అసెంబ్లీ సెక్రటరీ దగ్గర నామినేషన్ లో దాఖలు చేయించబోతున్నారు. అయితే ఎవరు కూడా నామినేషన్ దాఖలు చేసే అవకాశం లేదు కాబట్టి ఏకగ్రీవంగా పాకా ఎన్నికయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే రవిచంద్.